హాయ్, వెల్కమ్ టు అనంత ఫ్యాషన్స్ వ్లాగ్స్. నేను మీ దుర్గా. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో వీడియోలోనే చూసేద్దాం, నేను చెప్పట్లేదు. ఏంటి ఆకులు అలమలు పెట్టున్నాయని అనుకుంటున్నారా? ఒకదానికొకటి సంబంధం లేకుండా గిన్నెలో. సో చూసేద్దాం. ఇది కరివేపాకు, ఇంట్లో ఫ్రెష్గా ఇప్పుడే తుంచినటువంటిది చెట్టు నుండి. అండ్ ఇది వచ్చేసి తులసి, ఇది వామాకు, అండ్ ఇది వచ్చేసి చెప్పండి ఏంటో అది తమలపాకు. సో ఇవి కాకుండా ఇంకా బెల్లం, జీలకర్ర, వాము, తేనె, నిమ్మ. సో ఇవన్నీ మనం ఈరోజు చేస్తున్నటువంటి ప్రయోగానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్. ఇది ప్రయోగం ఏం కాదు, చాలా హెల్దీ ఫ్లూయిడ్స్ అనమాట. ఈరోజు నేను తయారు చేయబోతుంది వీటిని ఉపయోగించి. మనం వీక్లో 7 days ఉంటాయి కదా, 7 daysకి సరిపడా 7 teas అనొచ్చు, లేదా 7 కషాయాలు, 7 కషాయాలు, లేదా 7 teas. సో వామాకు పరగడుపున తింటే చాలా మంచిది. మనం మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకొని వాటర్ తాగడానికి ముందు ఇది తినేసి వాటర్ తాగితే చాలా మంచిది. మనకి డైజెషన్ ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ తమలపాకులో కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నాయి, ఇవి అందరికీ తెలిసినవే. కాకపోతే నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇది వచ్చేసి మనకి డైజెషన్లో ఉపయోగపడుతుంది. మనం భోజనం చేయగానే కిళ్ళి వేసుకొని తింటాం కదా, సో దానివల్ల మనకి అరుగుదల అనేది పెరుగుతుంది. దాంతో పాటుగా మనకి చలికాలంలో జలుబులు వచ్చినా, దగ్గులు వచ్చినా అట్లాంటి వాటిల్లో ఇది మంచి మెడిసిన్గా ఉపయోగపడుతుంది. మనం ఇది కచ్చాపచ్చగా దంచేసుకొని వాటర్లో వేసుకొని మరగబెట్టుకొని ఆ కషాయం తాగామంటే మనకి జలుబు, దగ్గు నుంచి త్వరగా ఉపశమనం వస్తుంది అనమాట. అండ్ తులసి, ఇది అందరి ఇళ్లలో ఉంటుంది. మనం డైలీ లేవగానే పూజ చేసేసి దీపాలు పెడుతూ ఉంటాం కదా. సో ఈ తులసిలో కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నాయి అన్నది మనందరికీ తెలిసిందే. ఇవి మనం ఎప్పుడైనా తినొచ్చు అనమాట. ఆకు డే మొత్తంలో ఎప్పుడైనా సరదాగా బాల్కనీలోకి వెళ్ళినప్పుడు, లేదా తులసి కోట దగ్గరికి వెళ్ళినప్పుడు అట్లాగా 4 ఆకులు తుంచుకొని నోట్లో వేసుకుంటే ఇది మన గొంతు ఏదైతే ఉంది, గొంతులో ఉన్నటువంటి వైరస్లు కానీ ఏమైనా దగ్గు, జలుబు అలాంటివి ఉన్న ఈ తులసి అనేది మనకి ఉపశమనాన్ని ఇస్తుంది. అలాగా. అండ్ కరివేపాకు మనకి కారపొడిలో వాడుకుంటాము, లేదా ఫుడ్ ఐటమ్స్లో వాడుకుంటాము. మనం ఆకులుగా తుంచి వేసుకుంటే పిల్లలు ఏరే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కాకుండా ఇవి మనం డైలీ వన్స్ కాకపోయినా వీక్లీ వన్స్ అయినా జస్ట్ వీటిని తుంచేసుకొని మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని దానిలో బాయిల్ చేసుకొని అండ్ లైట్గా సాల్ట్ వేసుకొని ఒక పించి షుగర్ వేసేసుకొని అలాగా తీసుకున్నా చాలా బాగుంటుంది. అది టీ లాగా ఉంటుంది, లేదా కషాయం లాగా పనిచేస్తుంది. బాడీలో మనకి కళ్ళకి చాలా మంచిది అనమాట కరివేపాకు అనేది. ఏ విటమిన్ అనేది మనకి బాగా ఉంటుంది కాబట్టి అందులో మనకి బాగా ఉపయోగపడుతుంది. జుట్టుకు ఉపయోగపడుతుంది. అలాగే మనకి డాండ్రఫ్ కానీ అట్లాంటిది ఏదన్నా ఉంటే కనుక మొత్తం అది పోవడానికి, జుట్టు హెల్దీ కావడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇంకా మనకి స్కిన్కి మంచి గ్లో కోసం ఉపయోగపడుతుంది కరివేపాకు అనేది. సో మనకి ప్రకృతిలో లభించే ప్రతి వస్తువు మనకి అమూల్యమైనదే. దాని నుంచి ప్రతిదీ మనకి ఏదో ఒక రకంగా ఉపయోగం ఉంటుంది, మనకి తెలియదు. కానీ ప్రతి చిన్న మొక్కలో కూడా ఏదో ఒక ఔషధ గుణం అనేది ఉంటుంది. ప్రకృతిలో ఏది వేస్ట్ అయింది కాదు. సో ఇంకా ఎందుకు ఆలస్యం, ఇవి ఎలా చేసుకోవాలి ఏంటి చూసేద్దామా. దానికోసం తేనె తీసుకున్నాను, వాము, జీలకర్ర, బెల్లం అండ్ ఈ లీవ్స్ అనమాట. ఫస్ట్ మనం తమలపాకుతో కషాయం లేదా టీ ఎలా చేసుకోవచ్చో చూద్దాం. 7 daysకి 7 teas అనమాట. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను నేను. గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేస్తున్నాను. దానిలో ముందుగా తమలపాకుని చిన్న పీసెస్గా ముందుగా వాష్ చేసుకోవాలి. మనం నీట్గా వాష్ చేసుకొని తమలపాకుని చిన్న పీసెస్గా చేసుకొని వాటిని ఇందులో వేసుకొని మనం బాగా మరగనివ్వాలన్నమాట. ఒక 2 to 3 minutes బాగా మరగనిస్తే మనకు అందులో ఉన్నటువంటి జ్యూస్ వాటర్లోకి బాగా మంచిగా దిగిపోతుంది. దీంతో పాటు కావాలంటే ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు, మంచి ఫ్లేవర్ వస్తుంది టీ అనేది. సో మార్నింగ్ లేవగానే మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి ముందు ఈ కషాయాల్లో లేదా ఈ టీల్లో ఏదో ఒకటి తాగామంటే మనకి అది చాలా ఉపయోగపడుతుంది. మనకి మార్నింగ్ బాడీ అంతా యాక్టివ్గా ఉంచుతుంది అనమాట. ఎక్కువగా యాక్టివ్గా వర్క్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది డైజెషన్ ప్రాసెస్ అనేది. అండ్ గొంతులో కానీ జలుబు కానీ ఉంటే అది మనకి ఇమీడియట్గా రిలీఫ్ వచ్చేలా చేస్తుంది ఈ టీ అనేది. సో మరగనిద్దాము. కొంచెం సేపు మరిగిన తర్వాత అందులో మనం చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకోవచ్చు. అది ఆప్షనల్ అనమాట, బట్ నేను ఇప్పుడైతే వేయట్లేదు. ఇట్లా కూడా చేసుకోవచ్చు, ఇది కూడా బాగుంటుంది చాలా. సో ఇలా మరిగిన తర్వాత మనం బాగా ఆకులు మరిగేసి దాని రసం అందులోకి దిగిన తర్వాత దాన్ని వడకట్టేసుకోవాలి. లేదా మనం దీన్ని బాగా ఫైన్గా పేస్ట్ లాగా పట్టుకొని కూడా మిక్సీలో తర్వాత అందులో వేసి బాయిల్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఘాటుగా.
ఇలా కూడా వాడుకోవచ్చు. సో ఇలా బాయిల్ అవుతూ ఉందన్నమాట. అలా బాయిల్ అవుతున్నప్పుడు ఆ వచ్చే స్మెల్ ఏదైతే ఉందో అది చాలా చాలా బాగుంటుంది. ఫ్రాగ్రెన్స్ అనేది కూడా చాలా ఫ్లేవర్గా మనకి తెలిసిపోతుంది. సో ఇది ఇట్లా మరిగిన తర్వాత ఇందులో మనం కొంచెం జాగరీ వేసుకోవాలన్నమాట. ఈ జాగరీని కొంచెం వేసుకొని అందులో ఇంకా కొంచెం గోరువెచ్చగా తాగితే గొంతుకి చాలా హాయిగా రిలీఫ్గా ఉంటుంది. సో బెల్లం కూడా యాడ్ చేసేసాను. అది కరిగేంత వరకు బాయిల్ అవ్వనిచ్చి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. గోరువెచ్చగా తాగితే బాగుంటుంది. అండ్ మనకి తమలపాకు మొక్క స్పెషల్గా ఉండాల్సిన అవసరం లేదు, ఉన్నా హ్యాపీ. అది మెయింటెనెన్స్ కూడా అంత కష్టమేం కాదు. అండ్ ఇంకా వచ్చేసి మనం ఇప్పుడు తాంబూలాలు పూజలు చేస్తున్నప్పుడు తాంబూలం ఇస్తూ ఉంటారు. అట్లాంటి వాటిల్లో వచ్చినటువంటి తమలపాకుల్ని మనం పడేయకుండా ఒక 2-3 days కూడా స్టోర్ ఉంటాయి ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే. వాష్ చేసుకొని మనం వేస్ట్గా డస్ట్బిన్లో పడేయకుండా వాటిని అలాగా కషాయం కాచుకొని ఇలాగా టీ లాగా చేసుకొని తాగితే మనకి హెల్త్కి హెల్తీ వస్తుంది. మనం ఏం వేస్ట్ చేయని వాళ్ళం అవుతాము. సో మీరు ఇది ఫాలో అవుతారని అనుకుంటున్నాను. సో మెల్ట్ అయిపోతుంది బెల్లం అనేది. సో ఇదంతా కరిగిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది వేరే కప్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. సో తమలపాకు కషాయం రెడీ అయిపోయింది, లేదా తమలపాకు టీ అనేది రెడీ అయిపోయింది. ఒక డేకి తమలపాకు విత్ జాగరి టీ రెడీ. అండ్ మిగతా 6 days కూడా రెడీ చేసేద్దాము. ఇలాగే సేమ్ వాటర్లో వాము వేసుకొని వాముని మనం బాయిల్ చేసుకోవాలి. వాముని మనం బాయిల్ చేసుకున్న తర్వాత వాటర్లో దాని ఫ్లేవర్ ఫ్రాగ్రెన్స్ బాగా దిగిన తర్వాత అది మనకి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. వాము వాటర్ బాగా అయిన తర్వాత దానిలో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మనం తాగొచ్చు అది. సో అది నేను ఆల్రెడీ చేసి పెట్టి ఉంచాను, అది నేను మీకు చూపిస్తాను. ఇది వాము టీ అండి. ఇందులో మనం జాగరికి బదులుగా సాల్ట్ వేసుకుంటాము. వాటర్లో వాము బాయిల్ చేసుకున్న తర్వాత అప్పుడు దానికి మనం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని దాన్ని మనం వడకట్టుకొని తాగేస్తాము. అది వాము టీ. ఇప్పుడు కరివేపాకు టీ ప్రిపేర్ చేస్తున్నాను. సో స్టవ్ ఆన్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో కరివేపాకు లీవ్స్ వేసేసుకొని ఇది బాగా బాయిల్ అయిన తర్వాత దీనిలో మనం కొంచెం హనీ అండ్ ఇంకొంచెం లెమన్ పిండుకొని ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని తాగొచ్చు, లేదా సాల్ట్ ఆప్షనల్, బట్ హనీ అను లెమన్ పిండుకొని తాగితే హెల్త్కి చాలా మంచిది అనమాట. సో కరివేపాకు కషాయం రెడీ అవుతుంది. దీనిలో ఇంకా ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకొని తర్వాత అందులో కొంచెం సాల్ట్ లైట్గా ఆప్షనల్ అండ్ హనీ అను లెమన్ పిండుకొని సర్వ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వామాకు టీ ప్రిపేర్ చేస్తున్నాను. దీనిలో వామాకు వేసుకొని బాగా మరిగిన తర్వాత దానిలో కొంచెం ఒక 2 pinches ఆఫ్ సాల్ట్ వేసుకొని తాగేసేయడమే. లేదా వామాకు డైరెక్ట్గా కూడా మనం తినేయచ్చండి. 1-2 సార్లు మనకి ఇబ్బంది అవుతుంది. తర్వాత అలవాటైన తర్వాత వామాకు చాలా బాగుంటుంది. అది తిన్నామంటే నోరంతా కూడా స్మెల్ వస్తూ నోరు పిచ్చి వాసన రాకుండా ఉంటుంది, బ్యాడ్ స్మెల్ రాకుండా. అండ్ ఇది మౌత్ ఫ్రెషనర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు వామాకు అనేది. లైక్ అలాగే తులసి ఆకు కూడా అండ్ తమలపాకు కూడా మనకి మంచి మౌత్ ఫ్రెషనర్గా యూజ్ అవుతుంది. ఈ వాము జీలకర్ర ఇవి కూడా అలాగే మనం బాయిల్ చేసేసుకొని వాటర్ దానిలో లెమన్ తేనె పిండుకొని తాగొచ్చు. వాముకైతే మనం సాల్ట్ వేసుకొని తాగొచ్చు అనమాట. సో ఇది పిల్లలకి డైలీ ఇస్తే మనం కూడా తాగొచ్చు. పిల్లలకి మనం డైలీ ఇచ్చినట్లయితే ఇది వాళ్ళకి డైజెషన్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. జలుబు దగ్గు అలాంటి వాటి నుండి వాళ్ళకి రిలీఫ్ ఇస్తున్నట్టు ఉంటుంది అనమాట. ఇట్లాంటివి తాగితే రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది అనమాట. ఇది ఇమ్యూనిటీ పవర్ని బాగా పెంచుతాయి. అది మనకి డేస్లో బాగా కావాలి కదా. అలాగే మనం మిరియాలు, దాల్చిన చెక్క అవి కూడా యాడ్ చేసుకొని ఒక కషాయం లాగా చేసుకొని తాగొచ్చు. అది అందరికీ తెలిసిందే. ఈ కోవిడ్ టైంలో అందరూ అది బాగా అలవాటు పడిపోయి ఉన్నారు. సో అందుకని చెప్పేసి నేను డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ఈ 70s నేను మీకు చూపిస్తున్నాను. వాము టీ, జీలకర్ర టీ అండ్ కరివేపాకు టీ, తులసి టీ, తమలపాకు టీ. ఇవి మనం తమలపాకుకి వచ్చేసి మనం లెమన్ విత్ హనీ తీసుకుంటే బాగుంటుంది, లేదా ఓన్లీ జాగరీ ప్లస్ తమలపాకు తీసుకుంటే బాగుంటుంది. అండ్ తులసికి తప్పకుండా
లెమన్ అండ్ హనీ తీసుకోవాలి. అలాగే కరివేపాకుకి లెమన్ హనీ తీసుకోవాలి. మిగతా వాటికి సాల్ట్ తీసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకొని తాగితే సరిపోతుంది. సో నేను అన్ని టీస్ ప్రిపేర్ చేశాను. ఇవి నేను మీకు చూపిస్తాను. అన్ని సేమ్ ప్రాసెస్ అండి. బట్ మీరు యాడ్ చేసుకునే ఫ్లేవర్స్ని బట్టి ఉంటుంది. మీకు స్వీట్గా కావాలా, సాల్టీగా కావాలా అనేది. మనం చాలా మనీ పెట్టేసి గ్రీన్ టీలు అవి కొనుక్కొని తాగుతూ ఉంటాము. అసలు మనం ఏమి ఇన్వెస్ట్ చేసే పని లేకుండా మన ఇంట్లో దొరికేటువంటి గ్రాసరీస్తోనే మనం ఇలాగా టీలు చేసుకొని డైలీ తాగొచ్చు అనమాట. మనం తక్కువ బడ్జెట్లో ఎలాగా బతకొచ్చు అనేది ఇలాగా ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, అన్ని టీస్ నేను ప్రిపేర్ చేసి పెట్టాను. ఇది కూడా రెడీ అవ్వగానే అన్నిటినీ సర్వ్ చేసేసి అందులో పెట్టి నేను మీకు ఓవరాల్గా టీస్ చూపిస్తాను. సో అన్ని టీస్ రెడీ అయిపోయాయి. నేను ఓవరాల్గా ఒకసారి మీకు చూపిస్తున్నాను. సో 7 టీస్ రెడీ అయిపోయాయి. ఇది వాము టీ, ఇది తమలపాకు టీ, తులసి, కరివేపాకు, వాము, ఇది వచ్చేసి లెమన్ విత్ హనీ వామ్ వాటర్ అనమాట. సో ఇవండి 7 టీస్ ఫర్ యువర్ హెల్త్ అండ్ డైట్. సో ఈ 7 టీలు రోజు వారానికి ఒకటి తాగుతూ ఉండండి. 7 వారాలు 7 టీలు అనమాట. ఇంకా మనకి డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది, మనకి స్కిన్ గ్లో బాగుంటుంది, ఓవరాల్గా మన డైట్ బాగా వర్కౌట్ అవుతుంది. అన్నీ మంచిగా ఉంటాయి, అందరూ మంచిగా ఉంటారు. థ్యాంక్ యూ ఆల్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.